శ్రీ మాత్రే నమః. అమ్మవారి కృపతోటి అయ్యవారు గంగా యమున సరస్వతి నదుల్ని స్నానం చేద్దామని అలా వెళ్ళామండి. ప్రయాగరాజు నేను బాబు ఇతను ముగ్గురు కలిసి వెళ్ళాం. ముందు రోజు రాత్రి 7:20కి ట్రైన్ ఎక్కాం. మర్నాడు రాత్రి 11 అయింది. స్పెషల్ ట్రైన్ కదా, లేట్ ఇలా జర్నీ చేసి కిందకి దిగ్గానే చాలా చలిగా ఉంది. ఓకే, రాత్రి 11:30 ఎంతో అయింది దిగేసరికల్లా. దిగి అలా స్టేషన్ నుంచి అలా వస్తున్నాము. ఇది ఏసీ 3 టైరు ఎకనమిక్, దానివల్ల జనాలు ఎవరు లోపలికి రాలేదు, బాగానే ఉంది. ఇలా వెళ్తున్నామండి. చూడండి జనాలు ఎంతమంది. నేనైతే అనుకునేది ఇలా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికే మినిమం గంట సేపు పట్టింది. ఇదంతా అయ్యేసరికల్లా 1 గంట తర్వాత ఇగో ఆటో అతను దొరికాడు. స్టేషన్ నుంచి మనిషికి 200 తీసుకున్నాడు. 22 సెక్టర్ 22కి వెళ్ళాలని మేము అనుకున్నాం. 1-2 అటు సైడ్ వెళ్ళలేదు, బిల్కుల్ అటు కాదు. 22 నుంచి 43 వరకు, సెక్టర్ 43 వరకు ఖాళీగా ఉందండి. బాగుంది. వెళ్ళే రూట్ అంతా ఇదే చూపిస్తున్నాను, చూడండి. లాంగ్ వీడియో కానీ తప్పదు కదా, బాగుంటుంది. రోడ్ అది బాగుంది, చేయాలి అని ఒక తాపత్రయంతో ఇది చేస్తున్నాను. అంత జనాల్లోని వీడియో తీయాలని చిన్న ఇది. చూడండి నైట్ లైటింగ్ సెట్టింగ్స్ అవి. రోడ్లు అయితే టెంపరీగా వేసాడు చూడండి, ఐరన్తో ఇవి వేసి దానికి స్క్రూలు కొట్టేసాడు. రోడ్ ఎక్కడ లేదు, ఇసుకలోని ఐరన్ ఇది టెంపరీ రోడ్ వేసాడు. అవి చూడండి ఐరన్ ప్లేట్లు పెద్దవి. అన్ని ఐరన్వే, రోడ్ లేకుండా ఐరన్. కింద చూడండి, రోడ్ వేస్తే విరిగిపోద్దని ఇది బెస్ట్ పని. అంటే వీళ్ళందరూ గొండి ఇందులో గుడారాలు అవి ఉన్నాయి. అంటే టెంట్లు అయితే 40,000, 50,000, 5,000, 1,000 రూపాయలు ఇలా రోడ్లు టెంట్లు ఉన్నాయి. మేమేం టెంట్లలోకి వెళ్ళలేదు. హ్యాపీగా మట్టిలోని చక్కగా ఒక బెడ్షీట్ వేసుకొని హాయిగా కూర్చున్నాం, ఆ చలిని ఎంజాయ్ చేస్తూ. ఇక ఈ ద్వారాలన్నీ వెళ్ళాం. ఇక్కడ కట్టేసాడు 12 గంటలకి. మేము వెళ్ళిన రోజు 12 గంటలకి ఈ పూలు కట్టేసాడు. అది ఒక్కటే మా దురదృష్టం, మేము ఆ పూలను చూడలేకపోయాం. बहुत धन्यवाद, अभी लगले कितना अच्छा लेकर जा रहे हम लोग का। हाँ ఆధ్యాత్మిక ఎంతమంది ఎక్కడికక్కడ బాత్రూమ్స్, లెట్రిన్స్ ఒకసారి కాల్ కింద పెడితే చాలా అంతా ఉన్నాయి.
क्या बोल रहे हैं सुपर मैं पूछता नहीं हूँ, मैं चुप जाऊँ। अच्छा ठीक है మెయిన్ సెక్టర్ 22 గండి ప్రయాగ్రాజ్ గంగా యమునా సరస్వతి సంగమం. ట్రాక్టర్లో వెళ్తున్నారు జనాలు. ఆపేసాడు ఇక్కడ రాత్రి 12 గంటలకు ఆపేసాడు. మేమేమో గంట ముందు వచ్చుంటే వెళ్ళుండే వాళ్ళమేమో లోపలికి. మనం ఏది అదృష్టం అంతకన్నా ఎక్కువ కావాలన్నా దొరకదు. కానీ బాగుందండి. అక్కడికి వెళ్ళకపోవడం, మరి పడుకోలేదు, ఆ టెంట్ దొరకపోవడం. పడుకోకుండా స్నానం చేసాం హ్యాపీగా. చక్కగా వెళ్ళాం, నదిలో మునిగాం. పసుపు కుంకుమ స్నానం చేసి బయటకు వచ్చాం. బాగుంది, చక్కగా అన్ని వచ్చు. మళ్ళీ అక్కడ వదిలేసిన మళ్ళీ అలా నడుచుకొని బయలుదేరన్నమాట. అటువైపు వెళ్తే సెక్టర్ 10 అనుకుంటాను. మేము అటు సైడ్ మరి వెళ్ళలేదు. పూల్ దాటితే వెళ్ళొచ్చు అటు సైడ్, కానీ బ్రిడ్జులు అన్నీ ఆపేశారు కదా, అందువల్ల మరి అటు వెళ్ళలేకపోయాం. ఒకే రోడ్ ఓపెన్ చేశారు. ఈ భక్తుల రద్దీ వలన ఒక దగ్గరే ఓపెన్ చేసి ఉంచారన్నమాట. ఇదో ద్వారం. ఈ సైడే మేము వెళ్ళాం, అటు సైడ్ మరి వెళ్ళలేదు. వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడవాలి. ఎక్కడ నడవగలమండి? ఇక్కడ మోదీ గారి దగ్గర అందరూ ఫొటోస్ తీసుకున్నారు. బాగుంది కదా ఇది స్టాచ్యూ. మావాడు కుంభమేళాకు వచ్చాను. మైనస్లో లేదు కానీ చలి 10 ఉంది. మేము వెళ్ళి 2 రాత్రి బయట కూర్చునేటప్పుడు. చాలా చలిగా ఉంది. ఇదిగోండి సెక్టర్ 24 ఇదిగోటి. ఇక్కడ నుంచి ఇలా వస్తే కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ తిరిగితే ఈ అరేల్ ఘాట్ అని ఉంది. అరేల్ ఘాట్ దగ్గర నీళ్లు చాలా బాగున్నాయండి. చక్కగా స్నానం చేసాం. కొంచెం అటు మీదకి వెళ్తే సోమనాథ్ మందిర్. ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, అలాగే మేము ఆడ కూర్చున్నాం. చక్కగా బెడ్షీట్ వేసుకొని హాయిగా కూర్చున్నాం. బాగుందండి. ఎక్కడ డస్ట్ అనేది లేదు, చెత్త చెదరాలు లేదు, ఏం లేదు. బాగుంది. ఎక్కడ పడతారు. ఒక బెడ్షీట్ వేసుకొని కూర్చోగలిసినంత హాయిగా ఉంది. ఇంకేం కావాలండి మనకి? ఇదిగో స్నానానికి వెళ్ళాం. ఇలాగా 3:30 4 అయింది స్నానానికి వెళ్ళాం. నా హైట్కి నా నడుము వరకు వచ్చాయి నీళ్ళు. అటు సైడ్ ఎవరికి ఇవ్వట్లేదు, ఇటువైపే అందరికీ ఇస్తున్నాడు. అంటే ఇలా కట్టిన ఈ ఎల్లో బ్రిడ్జ్లా కట్టాడు కదా, అటువైపు ఎవరికి ఆ మధ్యలోకి ఇవ్వట్లేదు. నేను అక్కడ ఉంటాను సామాన్ దగ్గర. నాకు ఇక్కడే రండి, మళ్ళీ వెతకండి. అందరూ దీపాలు అవి పెడుతున్నారు, వదులుతున్నారు. నేను కూడా దీపం పట్టుకొని వెళ్ళాను ఇంటి నుంచి. నెయ్యి, దీపాలు, అదే ఒత్తులు పట్టుకొని వెళ్ళి అక్కడ అలాగా దీపాలను అన్నిటినీ వదిలాను.
అసలు చలి లేదండి. స్నానం చేసినంతసేపు చలి లేదు. బయటకు వచ్చాము, ఇంకా చలి వణుకు, ఎంత వణికిపోయాము. లోపల ఉన్నంతసేపు చలి లేదు. గంగామయ్యాకి జై. హరహర మహాదేవ్, శంభో శంకర. చూడండి అందరూ చక్కగా. మేము 3:30-4 చేసాం కదా స్నానం. దానివల్ల అసలు ఎక్కువ మంది జనాలు లేరు. అదే 6 గంటలకి సోమనాథ్ మందిర్ దగ్గర ఉన్నారు జనాలు. ఎంతమంది జనాలు బాబోయ్. చూడండి నీళ్ళు ఎంత ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంది. చూడండి ఒక్క చెత్త లేదు ఎక్కడాను. మేము వెళ్ళిన దగ్గర చక్కగా ఇలా రూమ్లు ఇచ్చారు బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్ళు. చక్కగా అక్కడ బట్టలు మార్చేసుకొని, కానీ ఎవరి బట్టలు వాళ్ళు కవర్లో పట్టుకొని వెళ్ళుంటే బాగుండను. అది కొంచెం డిసప్పాయింట్ మాట, అంతే, మరి ఇంకేం లేదు. అందరూ జనాలు అక్కడ వదలడం అవి చేస్తున్నారు. అవి చెత్తలాగా. ఇది సోమనాథ్ మందిర్. ఇది అలా ముందుకు ఒక 2 కిలోమీటర్ నడిచి వస్తే 2 కిలోమీటర్లో సోమనాథ్ మందిర్ కనిపిస్తుంది. ఆ సోమనాథ్ మందిర్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడే గంగా యమున సరస్వతి అమ్మవార్లు కూడా ఉన్నారు. అక్కడ పసుపు హనుమంతుల వారు ఇక్కడ పెట్టారు. ఎంత బాగున్నాయో స్టాచ్యూలు అయితే. చూడండి తెల్లవారింది, ఇంకా జనాలు విపరీతం. రైల్వే స్టేషన్ ఇది. రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్రయాగ్రాజ్లో మాకు టికెట్ దొరకలేదు, మీర్జాపూర్లో దొరికింది. అందుకు మీర్జాపూర్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము మీర్జాపూర్ వెళ్ళి మీర్జాపూర్ నుండి విశాఖపట్నం రిటర్న్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండడం ఒక 6-7 గంటలు ఉన్నాం. మిర్జాపూర్లోని వచ్చేయడం చాలా ఇదైంది, విపరీతమైన రష్. ఇదిగోండి ప్రయాగ్రాజ్ చౌకీ. ఇలా అయిందండి జర్నీ అంతాను. అమ్మవారి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల చక్కగా మా జర్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా ఉన్నాం. ఇదంతా శివయ్య మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర.